వెల్కమ్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పూర్తిగా నా స్టైల్. పల్లీలను ఫస్ట్ వేయించుకొని పొట్టు తీసేసి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను నేను, పొట్టు తీసేసి. మీకు కావాల్సింటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే రాళ్ళు ఉప్పు, పచ్చిమిర్చి ఒక 5 తీసుకుని, కొంచెం కారం ఎక్కువ ఉంటే మీకు కావాల్సిన ఇంకా కారం ఉంటే వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. పచ్చిమిర్చి అనేది మనం ఖచ్చితంగా నూనెలో మగ్గించాలి. ఫస్ట్ మగ్గించినవి తీసుకుంటేనే బాగుంటాయి. అవి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇది పూర్తిగా నా స్టైల్ పల్లీ చట్నీ మాత్రమే. ఈ పల్లీ చట్నీ అనేది దోశలోకి, పూరిలోకి, రైస్లోకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను ఫస్ట్లో చింతపండు చూపించడం మర్చిపోయాను. చింతపండు అనేది ఫస్ట్లోనే నానబెట్టుకొని ఉండాలి. మన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. చింతపండు వేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పల్లీలుగా ఉండకూడదు, బరకగా ఉండకూడదు. మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. నేను ఒకసారి గ్రైండ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇలా మెత్తగా అయ్యేంత వరకు అంటే ఇలా ఇంత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఒకసారి మీరు చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం. పల్లీ చట్నీకి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు దింపేసుకొని మనము చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే పోపు పెట్టేటప్పుడు శనగపప్పు, మినపప్పు అనేది యాడ్ చేయకండి. కొంచెం టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది. ఎప్పుడు మీ స్టైల్ అయినా కాకుండా ఒకసారి ఈ స్టైల్ ఆఫ్ చట్నీ ట్రై చేయండి. వీడియోలో లెంత్ అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. కారం, ఉప్పు అనేది తగినంత, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంతే అని పర్ఫెక్ట్గా చెప్పలేం కాబట్టి సో ఇంత సింపుల్గా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.